చిరంజీవి పొలిటికల్ కెరీర్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారతారా? వచ్చిన 2 నెలలకే సిడబ్ల్యూసీలో అవకాశం నిజంగా వస్తుందా? హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం వెనుక కారణాలేంటి? చిరు పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ప్రస్తుతం పొలిటికల్ టాక్ ఇదే. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం హైకమాండ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై దృష్టి సారించింది. ఇక్కడ పార్టీని పటిష్టం చేసే దిశగా ఆలోచిస్తోంది. పార్టీలో పదవుల పందేరం మొదలైంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ కోరిన వెంటనే పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి స్థానమేంటనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇదే టైంలో చిరంజీవికి ఉన్నఫలంగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కడప ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది. అయితే చిరంజీవి టూర్ వెనుక 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. పార్టీని విలీనం చేసినట్లు ప్రకటించినా నేటికి విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఇబ్బందులపై చర్చ జరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరలో విలీన ప్రక్రియ పూర్తి చేయాలని సోనియాను కోరే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు పార్టీ ఆవిర్భావం ఎంత ఘనంగా జరిగిందో విలీనం కూడా అంతే ఘనంగా నిర్వహించాలనుకున్న చిరు ఆ సభకు సోనియా రాహుల్లను ఆహ్వానించనున్నారు. ఫార్ములేషన్ ఆఫ్ మెర్జర్ అనేది ఇంకా జరగలేదు. సో ఆ విలీన సభకు సంబంధించి ఏ పద్ధతిలో చేసుకుందాం, ఎప్పుడు చేసుకుందాం అనే దాని మీద ప్రత్యేకించి ఈ యొక్క పిలుపు ఉంటుందని అనుకుంటున్నాను. అంతకుమించి ఇంకా ఎలాంటి ప్రసక్తి కానీ ఇంకెలాంటి ప్రస్తావన కానీ ఉంటుందని అనుకోవటం లేదు. ఏదైనా ఉంటే కనుక అప్పుడు వెళ్తాను కాబట్టి ఆ విషయం మీకు ఏదైనా ఉంటే నేను తర్వాత తెలియజేస్తాను. అయితే సోనియాతో పాటు అహ్మద్ పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాబ్ నబీతోనూ చిరు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం ఫలితాలపై ప్రధాన చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ విలీన సానుకూల ప్రకటన సమయంలో హైకమాండ్ మెగాస్టార్ కు కొన్ని ఆఫర్లు ఇచ్చిందని సమాచారం. అందులో రాజ్యసభ సీటు ఇవ్వడం, జాతీయ స్థాయిలో ఆయన సేవల్ని వాడుకోవడం అందులో ప్రధాన అంశాలు. ఇప్పటి టూర్లో ఇదే చర్చ జరిగే అవకాశాలున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. చిరు రాజకీయ భవిష్యత్పై కూడా అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందనేది పార్టీ సీనియర్లు చెబుతున్న మాట.